आपदापहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पते నిశ్శబ్దంగా ఉండండి, వినగలిగినంత వినండి. సంతాన వేణుగోపాల స్వామి వారు, సీతారామచంద్రుల వారు, ఆంజనేయులు ఒకే దేవాలయంలో ఉన్నారు. ఆంజనేయ స్వామి వారైతే ఇప్పుడు కూడా ఉన్నారు, అంటే సజీవంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన శ్రీరామచంద్రుడు తన శ్రీరామావతారాన్ని చేసుకుని వైకుంఠధామానికి వెళ్ళడానికి సరయూ నదిలోకి వెళ్ళి మన గ్రామానికి వచ్చినటువంటి పెద్దలు పూజ్య స్వామీజీ, పూజ్య శ్రీ 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 కమలానంద భారతి స్వామి వారు, విజయవాడ దగ్గర గన్నవరం శ్రీ భువనేశ్వరిపేట యొక్క పీఠాధిపతి వారు గత 25 సంవత్సరాలుగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 9,000 పైచిలుకు గ్రామాల్లో 12,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 50,000 దేవాలయాల కేంద్రంగా ఇలాంటి హిందూ సమాజాన్ని కలిసి దేవాలయం యొక్క గొప్పతనము, హిందూ ధర్మం యొక్క గొప్పతనము తెలియజేస్తూ మన దేవాలయం ఏ విధంగా పోషించుకోవాలి, రక్షించుకోవాలనే ఉద్దేశంతో స్వామివారి పాదయాత్ర ముఖ్యంగా చేశారు. ఈ మధ్యకాలంలో పూజ్య స్వామీజీలు, పీఠాధిపతులు, అలాగే టీటీడీ అనేక మంది హిందూ ధార్మిక పెద్దలంతా కలిపి రాబోయే మన యొక్క జనవరి 22వ తేదీ ఎక్కడైతే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగబోతున్నామో అయోధ్యలో, ఆ యొక్క సందర్భంగా హిందూ సమాజంలో శ్రీరాముని యొక్క, హనుమంతుడి యొక్క, సీతమ్మ వారి యొక్క గుణగణాలను సమాజంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గ్రామ గ్రామాన అనేక మంది స్వామీజీలు యాత్ర చేస్తూ వచ్చారు. ఆ యాత్రలో భాగంగా మన గ్రామానికి పూజ్య స్వామివారు, పూజ్య శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి వారు మన గ్రామానికి రావడం జరిగింది. జనవరి 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు తిరుపతిలో శ్రీ రామచంద్ర పుష్కరుడి యందు అఖండ హనుమాన్ చాలీసా సప్తాహం జరగబోతోంది. ఆ కార్యక్రమానికి మనందరం కూడా ఇప్పటి నుంచి రోజుకు 3 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఆ యొక్క కార్యక్రమం పాల్గొనగా ప్రార్థన చేస్తూ స్వామివారిని మనం ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేయవలసిగా మనం చేస్తూ చివరిలో అందరికీ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, మైక్ లేదు కాబట్టి నిశ్శబ్దం కూర్చుంటేనే మీకు వినపడుతుంది. దయచేసి వెంటనే కూర్చోండి. మీ సెల్ ఫోన్ అన్ని కూడా సైలెంట్ పెట్టుకోండి. మధ్యలో వస్తే అలా మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిపోండి, కానీ ఇక్కడ మాట్లాడకండి. కూర్చోండి, దయచేసి కూర్చోండి. जय श्री राम, 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 जय श्री राम. ఎక్కువ ఆలోచన చేయదు. నేను ఒక ఇంటి నుంచి ఇంటికి వచ్చా, వచ్చిన 24 గంటల్లో మొత్తం కంట్రోల్ సిస్టమ్ నా చేతిలోకి వచ్చింది.
నా కూతురు నా ట్రైనింగ్లో పెరిగింది, అది 20 గంటల్లోనే కంట్రోల్ చేసుకుంటుంది. అదే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాదు, 2 రాష్ట్రాల పోలీసులు ఒక అమ్మాయిని పెళ్లి చేసి పంపించండి, 1 రోజులో కంట్రోల్ చేశారు. అవునా? ట్రైనింగ్ ఎవరు? తల్లి దగ్గర పెరిగితే కూతురు వ్యక్తిత్వం అట్లా ఉంటుంది. తల్లి దగ్గర పెరగకుండా తల్లి దగ్గర పెరిగితే 294 ఎప్పుడు వచ్చిందో అర్థం కాలా? అయ్యిందా? ఇది నవ్వుండాలి, నవ్వే సంగతి కాదని ఏడుస్తుందా? అర్థమైందా? మగపిల్లలు ఎప్పుడు తండ్రి దగ్గర పెరగాల, తల్లి కొంగు చుట్టూ పెట్టుకోవద్దు. కానీ తల్లి ఎప్పుడు కొడుకుల గురించి ఆలోచిస్తుంది, ఇది ప్రకృతి ధర్మం. తల్లి ఎక్కువగా ఇంకా ఇప్పుడు దీని గురించి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 3 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి కొడుకు వస్తాడు. భార్యాభర్త ఇద్దరు, తల్లిదండ్రులు ఇద్దరు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోతారు. అక్కడికి పోయేదాకా నా కొడుకు మన కొడుకు, నా కొడుకు మన కొడుకు అనుకుంటూ పోతారు ఇద్దరు. ఎయిర్పోర్ట్కు పోగానే అసలు వాళ్ళ ఆయన పక్కనే ఉండి ఏం సంబంధమే లే, ఈ తల్లి పోయి వాడికి కావాల్సిన నా కొడకా సంబంధం లే. కన్నదీయుడు 3 ఎకరాలు అమ్మారు, వాడి నారాయణ చదివించింది దీడు, శంషాబాద్ టికెట్ గురించి దీడు, రోజు ఫోన్లో మాట్లాడే దీడు, డబ్బులు కావాలంటే ఇక్కడి నుంచి డబ్బులు దీడు. కానీ ఎయిర్పోర్ట్లో మాత్రం కొడగా ఏనా అబద్ధం చెప్పానా? కొట్టండి, మీరు కొట్టండి. అందుకనే కొడుకు తండ్రి దగ్గర పెరగాల, అప్పుడు భార్యతో కాపురం చేయడం నేర్చుకుంటాడు. తల్లి దగ్గర పెరిగితే వీడికి ఆడంగితనం వస్తుంది. ఏమొస్తుంది? ఆడంగితనం. ఇప్పుడు తల్లి దగ్గర పెరిగే కొడుకులందరికీ ఆడంగితనంగా వచ్చింది. భార్య సమాధానం చెప్పలేడు, భార్యను సమన్వయం చేసుకోలేడు, భార్యతో కలిసి ఉండలేడు, ప్రతిదీ అంటున్నాడు. నా కొడకా నిజమా కాదా? నిజమా కాదా? అందుకోసం రామాయణం చదవండి, అందుకోసం రామాయణం చదవండి, రామాయణం చదవండి. రావణాసుడు చచ్చక్కడ పోయి ఉన్నాడు, శ్రీరాముడు ఇక్కడ బండ మీద కూర్చో ఉన్నాడు. సాయంకాలం వేళ పొడగాటి నీడ పడుతుంది. నీడొస్తుంటే లేచి ఇక్కడి నుంచి అక్కడ పోయినాడు రాముడు. మొండోది రావణాసుడి శరీరం మీద పడి ఏడ్చింది. ఆ తర్వాత తేరుకుని నా భర్తను చంపిన వాడిని చూడాలనుకుంటున్నాను. రాముడు లేచి దండం పెట్టి, అమ్మ నేనే చంపాను, నిన్ను చూడాలని నేను వచ్చా, కానీ నీ ముఖం చూడకముందే నీ వ్యక్తిత్వం ఏదో నాకు అర్థమైంది. నేను అలా నడిచి వస్తూ ఉంటే, నా నీడలా పడుతూ ఉంటే, నా నీడ నిన్ను తాకుతుందని లేచి దూరంగా పోయినావు. పరస్త్రీ నీడ కూడా నీ మీద పడకుండా బతికిన వాడివి నువ్వు రామా. బతికినంతకాలం పరస్త్రీ వ్యామోహంతో బతికిన వాడు నా భర్త, వాడు దండనార్హుడు, నువ్వు చంపాల్సిందే, వాడు చావాల్సిందే. అర్థమైందా? భగవానులందరూ రామాయణం చదువుకుంటే అట్ట బతికుండేవాడు. అర్థమైందా? సెల్ ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్ లో వేరే పేర్లు ఉండేవి కాదు. సేమ్ టైం సేమ్ సెల్ ఫోన్ ఆడవాళ్ళ దగ్గర కూడా అట్టే ఉంది. అవునా కాదా? శూర్పణఖ తెలుసా? రావణ్ణి చూసిందా? అందంగా తయారైందా? నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నదా? నాకు పెళ్ళైంది చేసుకొని అన్నాడా? లక్ష్మణదేవిని చేసుకోమన్నాడా? ఇది బుడింగిని అక్కడ ఇవ్వింది. వచ్చింది ఎవరి కోసం? వెంటనే మారిపోయింది. నువ్వు కాకపోతే వాడు, నువ్వు కాకపోతే వాడు. లక్ష్మణ నీ అన్న చెప్పాడు పెళ్లి చేసుకుంటావు, నువ్వు పప్పులో కాలేసావు. నా పెళ్ళాన్ని నేను అయోధ్యలో పెట్టించాను, మా అన్నకి వదిలికి సేవ చేసుకుంటావు. పిచ్చిదారా, నన్ను పెళ్లి చేసుకుంటే నాతో పాటు నువ్వు కూడా మా అన్నకి వదిలికి సేవ చేయాలి. నువ్వే మా అన్నని పెళ్లి చేసుకో, ముగ్గురికి నేను సేవ చేస్తాను. దీంట్లో ఎంత తిరగాసు ఉందా? ముడిగిన ముడిగి అక్కడ దేవి రామా, నువ్వు ఏకపత్ని వృత్తిగా ఉండాలంటే చెప్పు, సీతాదేవిని ఇప్పుడే కురికి నెమిలి తినేస్తా. లోపల ఉండే రాక్షసి బయటపడిపోయింది. అయిపోయిందా?
ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకో, నువ్వు ఏకపత్తి రుద్రుడుగా ఉండు. అయిందా? అయిందా? ఒరే నీకు పిచ్చి కుదిరింది లక్ష్మణ, ముక్కు చెవులు కోసిరా అన్నాడు. కోసేశారా? రక్తం కారుతుందా? ఏడుపుడు పెడమపులతో లంకకు పోయిందా? లంకలో సభదిని కూర్చొని రావణాసుడు, ఒరే అన్నా నీ బతుకెందుకురా అన్నది. ఏమైంది నాకు అన్నాడు. సీత అట, రాముడి భార్య అట, దశరథుడి కోడలట, అయోధ్య నగరం అట, 3 లోకాల్లో అంతకంటే అందమైన అమ్మాయిని నేను చూడలా. అంత త్రిలోక సౌందర్యవతిన సీత నీకే భార్యగా లేకపోతే నీ బతుకెందుకురా అని రెచ్చగొట్టింది. ఎవరిని? నీకేమో మనోడు వెళ్ళిపోయాడు, తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు. మొత్తం లంకను నాశనం చేసింది ఎవరు? ముక్కుందా? దానికి ముక్కుందా? చెవులున్నాయా? అప్పుడు త్రేతాయుగంలో చచ్చిపోయి 30 ఏళ్ల కిందట పుట్టింది. ఆ పిల్ల వయసు 30 ఏళ్ళు. ప్రతి ఒక్కళ్ళకి జోబులో ఉంది. తీయండి బయటికి పెట్టుకోండి. చెవుకు దగ్గర, ముక్కుకు దగ్గర, చెవుకు దగ్గర, ముక్కు దగ్గర. సోర్పణకనయ్యా అది. పంపులో ల్యాండ్ లైన్ ఉంటే కేబుల్ మీద పక్కన నోటు బుక్ ఉంది. అమ్మైనా, నాన్నైనా, కూతురైనా, కొడుకైనా, బంధువులైనా, ఎవరివైనా అన్ని నంబర్లు ఆ బుక్ లోనే ఉండేది. ఎవరైనా చూచి ఫోన్ చేసేవాళ్ళు. ఇంట్లో ఎవరితో మాట్లాడినా అందరికీ తెలిసేది. అవునా? సెల్ ఫోన్ వచ్చిందా? ఎవరిది వాళ్ళదేనా? ఎవరి కాంటాక్ట్స్ వాళ్ళదేనా? పూర్వం భర్త వీధిలో పనిచేస్తుంటే లోపల ట్రింగ్ అని శబ్దం వస్తే వీధిలో ఉండేవాడు లోపలికి వచ్చి ఫోన్ మాట్లాడేవాడు. అవునా? ఇప్పుడు సైలెంట్ వైబ్రేట్ లో పెట్టుకుంటే అట్లానే ఫోన్ పెట్టుకొని చూసి వీధిలోకి పోయి మాట్లాడుతూ ఉంటాడు మొగుడు. అవునా? వాడు మాట్లాడేది ఎవరితో ఊర్లో అందరికీ తెలుసు, పెళ్ళానికి తప్ప. అవునా కాదా? అవునా కాదా? మొగుడైతే ఈదిలో మాట్లాడుతున్న, పెళ్ళాం అయితే దొడ్లో మాట్లాడుతుంది. చాలా ఏమి లేదు. బొమ్మ రాశాను బొమ్మ. అవునా కాదా? ఏం చెప్పారా? దేనికి చెప్పారా? ఎవరికైనా మాట్లాడితే ఏం చెప్తారు సార్? స్వామి నీకు తెలియదు, ఇప్పుడు రామాయణం చెప్తున్నా, రామాయణం ఇప్పుడు నడవదు, కాలం మారింది అనుకుంటున్నారు. కాలం మారలా, జీవితాలు మీరు నాశనం చేస్తున్నారు. ఋతువులు మారాయా? జూన్ 1వ వారంలో నైరుతి ఋతుపవనాలు రావట్లేదా? ఇటు పోయిన 3 నెలలకి ఈశాన్య ఋతుపవనాలు రావట్లేదా? ఉత్తరాయణం దక్షిణాయన సమయానికి మారట్లేదా? పంచాంగం ప్రకారం ఎన్ని గంటల 2 నిమిషాలకు సూర్యుడు ఉదయించాలా మారిందా? సూర్యుడైనా ఉత్తరం నుంచి వచ్చాడా, పడమటి నుంచి వచ్చాడా? చిత్తూరు జిల్లా చింతపండు ఏమన్నా తీగా మారిపోయిందా? గుంటూరు మిర్చి ఏమన్నా కారం లేకుండా పోయిందా? ఏ మారింది కారం? దోమలు కుట్టడం మానేశాయా? కుక్కకేమన్నా విశ్వాసం లేకుండా పోయిందా? పోయిందా? కుక్క మారిందా? నక్క మారిందా? ఏది మారిందా? ఏది మారలేదు కదా. నీకొక్కడికే కాలం మారిందా? కాలం మారలా, నువ్వు మారి. కాలం మారిందా? నువ్వు మారలా, నువ్వు మారి. మనిషి ఎప్పుడు శాశ్వతమైన జీవన విధానాన్ని కలిగి ఉంటారంటే మనిషికి ఒక పాఠ్య ప్రణాళిక ఉండాలా. 50 ఏళ్ల క్రితం ఆంటీ ఏం చదువుకున్నావు? అమ్మా. ఈరోజు ఆంటీ ఏం చదువుకున్నావు? అమ్మా. అందరికీ సమానమైన సంస్కారం ఇస్తుంది విద్య. అవునా? జీవనానికి సమానమైన సంస్కారం ఇచ్చేది రామాయణం. నువ్వు రామాయణం చదివావా? త్రేతాయుగమైనా, ద్వాపరయుగమైనా, కలియుగమైనా నువ్వు అట్టే ఉంటావు. రామాయణం వదిలిపెట్టావా నువ్వు ఏ లోయలో పడిపోతావో తిరిగి మళ్ళీ లేచేది కూడా లేదు. అవునా కాదా? చెప్పడానికి అంత భయపడుతున్నారు నాకు తెలుస్తుంది. అర్థమైందా? అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని తేవాలని రండి. ఏం దగ్గర పెట్టుకుని? మిమ్మల్ని గారాపం చేసి బాబు నాన్న పుచ్చుకొండ కన్నా కొంచెం దేవాలయం రావాలన్నా ఎదుగా నరకానికి పోయేది మీరు, దిక్కుమాల జనం ఎత్తేది మీరు. మీరు పడే కష్టాలకి మీరే బాధ్యులవుతారు. రేపు జాగ్రత్త పడాల్సింది నువ్వా నేనా? 18 అధ్యాయాలు చెప్పిన తర్వాత అర్జునుడికి ఏం చెప్పాడు తెలుసు కృష్ణుడు? నువ్వు మగాడివైతే యుద్ధం చెయ్యి, ఆడదానివైతే యుద్ధం చెయ్యి, 2 కాకపోతే ఇంట్లో కూర్చొని నేను చూసుకుంటా అన్నాడు. అప్పుడు చేశాడు మనోడు యుద్ధం. తెలుసా?
తెలీదా? ఏం మొహమాటం లేదు, ఖరాఖండిగా చెప్పాల్సిందే. హిందువులు బాగా తుప్పెక్కిపోయినారు. అవునా? అందరూ ఇంట్లో నుంచి వెళ్ళి దేవాలయానికి భజన చేయండి, కీర్తన చేయండి, సన్మార్గంలో నడచడానికి అభ్యాసం చేయండి. వేరే మార్గం లేదు. ఇప్పటికే కాలాతీతం అయిపోయింది, కొన్ని తరాలు వెళ్ళిపోయినాయి. ఇప్పటికే రాక్షస స్వభావం వచ్చేసింది మనిషికి. రాక్షస గుణం, దైవీ గుణం అంటే ఏంటా? ఏకచక్రపురంలో కొండ ఉంటుంది, కొండ మీద బకాసురుడు ఉంటాడు. బకాసుడికి రోజు బండి అన్నము, 2 దున్నపోతులు, ఒక మనిషి ఆహారంగా పోవాలా. అవునా? మరి పెళ్ళ ఉందా? తెలుగున్నారా? ఎందుకు లేదు? ఒకవేళ పెళ్ళం ఉంటే 2 దున్నపోతులు, ఒక దున్నపోతులు పెళ్ళానికి ఇవ్వాలి. లేకపోతే పిల్లలుంటే అన్నం పెట్టాలి, లేకపోతే. అవునా? అదే ఏకచక్రపురంలో పాండవులు, కుంతీదేవి బ్రాహ్మణులుగా మారువేషంలో కూర్చున్నారు. అవునా? రోజు 5 కొడుకులు ఏకచక్రపురంలో పోయి ఇంటింటి దగ్గర పోయి కబడం తెచ్చారు. ఎవరెంత పెడితే అంత అన్నం తెచ్చారు. అమ్మా మేము భిక్షలు ఇచ్చామని తర్వాత చెప్పాడు. నైరా మొత్తం అంతా కలుపు, దాన్ని 2 సమభాగాలుగా చెయ్యి, ఒక భాగాన్ని భీముడికి ఇచ్చేయి, మిగతాది మనం తిందాం. అర్థమైందా? ఎందుకని? ఒక భీముడు ఆరోగ్యంగా బతికితే మన 5 మందిని ప్రాణాలతో బతికిస్తాడు ఎవడొచ్చినా. లక్క ఇంటిలో నుంచి, సొరంగంలో నుంచి 5 మందిని పుదానేసి పోసుకొచ్చింది ఎవరు? భీముడు. ఒక భీముడు బతికుంటే మనందరినీ బతికిస్తాడు. అందుకని కొంచెం మనం తగ్గించుకుందాం, అరకడుపుకు తిందాం, వాడికి కడుపు నిండా పెడదాం. ఇది దైవీ గుణం, ఇది దైవీ గుణం. అవునా? మన ఇంట్లో త్యాగం ఉందా లేదా? తండ్రి త్యాగం చేస్తుందా లేదా? తల్లి త్యాగం చేస్తుందా లేదా? పెళ్లి కాకముందు మా వాళ్ళు కుర్రోళ్ళుగా ఉన్నప్పుడు పైన 25 ఇట్టా అప్పుడప్పుడే గడ్డా మీసాలు వస్తుంటే 11 రూపాయలు 12 రూపాయలు పెట్టి 7 o'clock పెడుతూ నల్లగా తీసుకుంటారు. అవునా? పెళ్లి అయిపోయింది అనుకో, 7 o'clock నుంచి టాప్ ఆఫ్కి వచ్చేస్తారు 1.5 రూపాయి. ఎందుకు? డబ్బు దాచిపెట్టాలా. ఎవరికి? నా కూతురికి, నా కొడుక్కి. వాళ్ళు గొప్పగా ఉండాలా, వాళ్ళు గొప్పగా చూసుకోవాలా, మంచి స్కూల్లో చదివించుకోవాలా, సమాజంలో మిగతా వాళ్ళకంటే నా బిడ్డలు గొప్పగా ఉండాలా. త్యాగం చేస్తున్నారు లేదా? చెప్పండి, చేస్తున్నారు లేదా? ఈరోజు తల్లిదండ్రులు త్యాగం చేస్తున్నారు లేదా? మీకోసం మీ తల్లిదండ్రులు త్యాగం చేశారా లేదా? కొన్ని తరాల నుంచి ఏం చెప్తున్నారు తల్లిదండ్రులు? మరి సంపాదించి మీరు మాకేం పెట్టక్కర్లేదురా, మీ కాళ్ళ మీద మీరు నిలబడలేదురా. అవునా? ఈ రెండోది అర్థం కదా, మొదటిది బాగా అర్థమవుతున్నది. సంపాదించి మీరు మాకేం పెట్టక్కర్లేదురా. పొరపాటు కూడా తల్లిదండ్రులు ఆ మాట అనకండి. తథాస్తు దేవతల పైన తథాస్తు పెట్టట్లా. అర్థమైందా? కానీ తల్లిదండ్రులు బిడ్డల నుంచి నిజంగానే ఏమి ఆశించరు అనేది త్యాగం చేస్తారు. సంతానం కోసము త్యాగం చేసే తల్లిదండ్రులు ఉండే దేశం ఈ క్షణం భూమి మీద భారతదేశం ఒక్కటే. అంత త్యాగం చేస్తున్నారు కానీ పిల్లల్ని సన్మార్గంలో నడపాలా, పిల్లల్ని చక్కటి సంస్కారాన్ని ఇవ్వాలనే ఆలోచన మాత్రం తల్లిదండ్రులకు లేదు. అందుకనే పిల్లలకి ఏం చెప్పరు, పిల్లల్ని బంధువులకు తీసుకోకూడదు, పిల్లల్ని పెళ్లిళ్ళకి తీసుకెళ్లరు, పిల్లల్ని గృహప్రవేశానికి తీసుకెళ్లరు. మరి సమాజం ఎట్ట పరిచయం అవుతుంది, బంధువులు ఎట్ట పరిచయం అవుతారు, ఇప్పుడు మానవుడు ఎట్ట పరిణామక్రమంలో ఎదుగుతాడు, వీటి వ్యక్తిత్వం ఎట్ట వికసిస్తుంది, నలుగురితో ఎలా కలివిడిగా ఉండాలి ఎట్ట తెలుస్తుంది. మనిషి ఒంటరిగా అయ్యే కొద్దీ మెదడు వికాసం ఆగిపోతుంది, వాడంతటి వాడు పిచ్చోడైపోతాడు, వాడు ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. ఒంటరితనం వల్ల ఆత్మహత్య చేసుకుంటారు, ఒంటరితనం వల్ల 10 మందిలో ఉండేవాడు చావడు. అందుకని బంధువులను పరిచయం చేయాలి. ఇప్పుడు తీసుకోరు, ఎందుకంటే ఈయన రంగేసుకుని తిరుగుతుంటాడు, ఈమె ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఇద్దరు రంగేసుకుంటారు. చెరి సగం అంటే చెరి వాళ్ళకు వాళ్ళు వేసుకుంటారు, ఎవరికి వాళ్ళు వేసుకుంటారు నాకు తెలియదు. ఇద్దరు టింగు రంగాన్ని తయారవుతారు, వీళ్ళిద్దరు పెళ్లికి పోతారు. పక్కన బీటెక్ చదివే కూతురు బీటెక్ చదివే కొడుకు ఉండకూడదు. ఎందుకంటే లక్ష్మి ఇంత కూతురుందా నీకు అనిపించుకోకూడదు. లక్ష్మి 5 ఏళ్ల క్రితం చూసా, అప్పుడు ఎట్టున్నావు ఇప్పుడు కూడా అట్టే ఉన్నావు అనిపించుకోవాలా. ఈమెకు లాభం దెబ్బ తినకూడదు. ఆయన కూడా అంతే టింగురంగా, రమేష్ 5 ఏళ్ల క్రితం ఎట్టున్నావు
ఇప్పుడు ఒక్క వింటర్ కూడా నెరవాల ఇప్పుడు 3 బస్తాలు రంగేసాడు తెలియదు. అంతా తెచ్చి పెట్టుకున్నారు. అంటే కూర్చుంటే లేవలేడు, మోకాడు నొప్పి, నడువు నొప్పి, షుగరు, బీపీ, కంటికత్తం, కానీ నెత్తికి అవునా కాదా? అంతా తెచ్చి పెట్టుకునే మానవే, అంతా అవుట్ సోర్సింగ్, ఇన్పుట్ ఏం లేదు. అవునా? ఇలాంటి అబద్ధం చెప్పారా? అందుకనే మనం ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోయాం అలాంటి దేవుడిని. ప్రతిదినము దేవాలయానికి వచ్చి నన్ను పూజించే నా భక్తుడు ఏ కారణము చేతనైనా దేవాలయానికి రాకపోతే ఆ భక్తుడు ఎందుకు రాలేదని దేవుడే దేవాలయం నుండి బయలుదేరి భక్తుడి ఇంటికి వచ్చి పరామర్శిస్తాడని వేదం చెప్తుంది. చెప్పలా, వేదం చెప్పింది. నువ్వు దేవాలయం వస్తే దేవుడు నీ ఇంటికి వస్తాడు, అని ప్రాణం ఉంది. అవునా? అందుకుని దేవాలయానికి రండి. మనం ఎవరు? హిందువులు. మనం ఎవరు? ఆంధ్రులు. ఎవరు? మన జాతి ఆంధ్ర జాతి, మన భాష ఆంధ్ర భాష, మన సంస్కృతి ఆంధ్ర సంస్కృతి. రామాయణ కాలం నాటికి భారతదేశంలో 7 జాతులు ఉంటే ఆ 7 జాతుల్లో ఆంధ్ర జాతి ఒకటి. తెలుగు అనే పేరు వచ్చి ఇప్పటికి 1000 ఏళ్ళు అయింది. కానీ 1000 సంవత్సరాల నుంచి భాష పేరు ఆంధ్ర భాష. ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర భాగవతం, ఆంధ్ర రాజీయం, ఆంధ్ర శబ్ద రత్నాకరం. అవునా? ఉన్నాయా లేవా? తెలుగులో ఉన్నాయా, ఆంధ్రలో ఉన్నాయా? సంస్కృత ఆంధ్ర భాషలు. అసలు ఆంధ్ర జాతి పేరుతో శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ఉంది. మీకు ఏ భాషకైనా ఉందా? ఉందా? ఎందుకు లేదో తెలుసా? ఇది దేవభూమి కాబట్టి. ఇది దేవభూమి ఎందుకైందో తెలుసా? 10 అవతారాల్లో 7 అవతారాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో మత్స్యావతారం దేవాలయం ఎక్కడ ఉంది? సత్యనారాయణ స్వామి దేవాలయం నాగలాపురంలో ఉంది. శ్రీకుర్మం కుర్మావతారం దేవాలయం ఉంది. 3వది ఏంటి? మత్స్యకూర్మ వరాహావతారం తిరుమల క్షేత్రం. వరాహ తర్వాత నారసింహ అహోబిలం. నారసింహ తర్వాత ఎవరు? వామన. పెద్ద చెరుకురు అనే గ్రామం ఉంది. త్రివిక్రమ వామన దేవాలయం అని చెప్పి ఎక్కడ? గుంటూరు జిల్లాలో. వామనావతారం ఏంటి? పరశురాముడు ఎక్కడున్నాడు? ఒరిస్సాకి శ్రీకాకుళానికి జిల్లాకి మధ్యలో మహేంద్ర పర్వతాలు ఉన్నాయి. ఆ మహేంద్ర పర్వతాల్లో పరశురాముడు చిరంజీవిగా ఇప్పుడు కూడా ఉన్నాడు. పరశురాముడు తర్వాత ఎవరు? బలరాముడు, శ్రీకృష్ణుడు. బలరాముడు రాముడు, రామావతారం అయోధ్యకు పోయింది. బలరామకృష్ణావతారం మధుర బృందావనానికి పోయింది. మరలా వెంకటేశ్వర స్వామి ఎక్కడికి వచ్చాడు? తిరుమల క్షేత్రానికి వచ్చాడు. అవునా? 10 అవతారాల్లో 7 అవతారాలు ఎక్కడ ఉన్నాయి? అవునా? 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 చదువు చట్టుబండలేని ప్రతి వాడు ఆంధ్రవాడు పిచ్చేవాడు. ప్రతి వాడు ఆంధ్రవాడు. రాక్షసులా? దేవుడు రాక్షసుల దగ్గరికి వస్తాడా? మంచివాడి దగ్గరికి వస్తాడా? రాముడు అయోధ్యలో పుట్టాడా? లంకలో పుట్టాడా? అయోధ్య మంచిదైతే కదా పుట్టాడు. అంతేనా? శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడు? మధురలో. కానీ ఎందుకు వెళ్ళిపోయాడు? ఇక్కడ మంచోడు లేడు. ఎక్కడికి పోయినాడు? గోకులానికి పోయినాడు. ఎందుకు పోయినాడు? అక్కడ మంచోడు ఉన్నాడు. అవునా? మంచి వాళ్ళ మధ్యలో పెరిగితే మంచి గుణాలు తనకి వస్తాయి. మానవుడిగా వచ్చాడు కాబట్టి. అవునా? ఇన్నిసార్లు అవతారం ఇక్కడికి వచ్చాడంటే మన ఆంధ్ర జాతి ఎంత గొప్పదో దానికి గర్వించండి. రెండు తెలుగు రాష్ట్రాలని భ్రమలో పడద్దు. 2 తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద మోసం. మనది ఆంధ్ర రాష్ట్రం, వాళ్ళది తెలంగాణ రాష్ట్రం. ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే తెలుగు అనే పదం. తెలంగాణ వాళ్ళు ఏ భాష మాట్లాడతారు? ఆంధ్ర వాళ్ళు ఏ భాష మాట్లాడతారు? ఇప్పుడు 10 ఏళ్ళు అయింది విడిపోయి. ఇంకొక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అవుతుంది. ఎవరైనా ఇక్కడి నుంచి ఢిల్లీకి పోతారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటారు? ఆంధ్ర నుంచి వచ్చాం. మీ లాంగ్వేజ్ ఇది అంటారు, తెలుగు అని చెప్తారు. ఓ తెలంగాణ వాళ్ళు భాష మాట్లాడతారు. అప్పుడు నీకు ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుందా లేదా? ఈ రాష్ట్రానికి ఉనుకుంటుందా? కర్ణాటక వాళ్ళు ఏం మాట్లాడతారు కదా?
తమిళనాడు ఏం మాట్లాడతారు, ఒరిస్సా వాళ్ళు ఏం మాట్లాడతారు, మహారాష్ట్ర వాళ్ళు మాట్లాడతారు, తెలంగాణ వాళ్ళు మాట్లాడతారు, ఆంధ్ర వాళ్ళు ఏం మాట్లాడతారు. అయిపోయిందా? నువ్వు తెలుగు అన్నావు అంటే నీకు ఎప్పటికీ నీ ఐడెంటిటీ నీకు రాదు, నీ ఉనికి ఉండదు. జాగ్రత్త పడండి. ఇప్పటికే ఇక్కడ ఉండే ఆస్తులు ఇప్పటికి కూడా అక్కడికే పోతున్నాయి. అవునా? ఎక్కడికైనా ఉందా మందని? మన రాష్ట్రం నిలబెట్టుకోవాలి. ప్రజలకు ఉందా? స్వాభిమానం లేకపోతే ఈ రాష్ట్రం 5 కోట్ల ప్రజల రాష్ట్రం. సమాజానికి కష్టం లేదు. వాళ్ళు చాలా మంచివాడు. విడిపోయినాం. విడిపోయిన తర్వాత మనం కలిసి నిలబడాలి. మనం ఎదగాల. మనం 1వ స్థానంలో రావాలా. అది సమాజంలో ఉండాలి. ఎక్కడ ఉండాలా? సమాజంలో. చెప్పాలా వద్దా? వినాలా వద్దా? 10 మందికి చెప్పాలా వద్దా? ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ దేవభూమి. ఆంధ్రప్రదేశ్ దేవభూమి. అందుకనే ఆంధ్ర మహావిష్ణు దేవాలయం మనకు వచ్చింది. కన్నడ విష్ణు దేవాలయం లేదు, తమిళ విష్ణు దేవాలయం లేదు, ఒడియా విష్ణు దేవాలయం లేదు. ఆంధ్ర మహావిష్ణు దేవాలయం మనకు ఉంది. కారణం ఇది దేవభూమి. అవునా కాదా? అందుకు నేను గర్విస్తున్నా. మీరు గర్వించండి. జై శ్రీరామ్. స్వామి ఇటు చూడు స్వామి, బాబు స్వామి అందరినీ వెళ్ళిపోయినా